వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తాడిపత్రిలో రాత్రి మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధానంగా అంబేద్కర్ నగర్, సిబి రోడ్డులోని చోట్ల, కృష్ణాపురం రోడ్డు, కూరగాయల మార్కెట్, సుంకుల ముప్పాలెంలో భారీ ఎత్తున వర్షపు నీరు నిలబడింది. దిగువ ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగడంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల మ్యాన్వాళ్లు పూర్తిగా మూసుకుపోవడంతో నీరంతా రహదారులపైన నిలబడిపోయింది. రాయలసీమ నుంచి మంత్రివర్గ విస్తరణలో బలిజ కులానికి చెందిన ఒకరికి చోటు ఇవ్వాలని బలిజ సేవా సంఘం నాయకులు కోరారు. చిత్తూరులో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆలన శ్రీనివాసులకు మంత్రి పదవి కేటాయించాలని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. టీడీపీ కూటమి గెలుపుకు బలిజ సంఘం నాయకులు సహాయ సహకారాలు అందించి కృషి చేశారన్నారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలోని కొత్తపల్లి మిట్టలోని వైసీపీ ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ రాజగోపురం వద్ద ఈవోడి పెద్దిరాజు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బుడ్డా దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించుకున్నారు. అనంతరం వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గోరంట్ల బుచ్చాయి చౌదరిని రూరల్ అసెంబ్లీ బీజేపీ నాయకులు అభినందించారు. రూరల్ అసెంబ్లీ కన్వీనర్లు ఆకుల శ్రీధర్, యానాపు యేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించి ఏపీలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామ గ్రామాన ఆయన అభిమానులు ఉత్సాహంగా డాన్సులతో, పాలాభిషేకాలతో ఊరేగింపును చేపడుతున్నారు. అయితే కొత్తూరు మండలం కీసిర గ్రామంలో ఆయన ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నూజివీడు నియోజకవర్గం ముస్నూరు మండలం బలివే పరివాహక ప్రాంతంలో తమ్మిలేరు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి తమ్మిలేరుకు వరద నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో బలివే విజయరాయి వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. అధికారులు రాకపోకలను నిలిపివేశారు. నిన్నటి కన్నా ఈ రోజు వరద నీటి ప్రవాహం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ దశల వారీగా పూర్తి చేస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. మైలవరంని మరింత అభివృద్ధి చేస్తానని వివరించారు. అరకులోయ మండలంలోని చొంపి బస్కి పంచాయతీల గ్రామాలకు వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేశారు. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి గుంతల్లో వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఈ రహదారికి త్వరితగతిన నిర్మాణం చేపట్టి గిరిజనుల కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని తామంతా ముందే చెప్పామని టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబదయ్య అన్నారు. ఈ మేరకు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధి కోరుకుంటూ ప్రజలు లోకేష్ కు ఓట్లు వేసి భారీ మెజారిటీ గెలిపించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.